కౌన్సిలర్ ప్రాసెసింగ్ అంటే ఏమిటి? ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోలు నా ఛానల్లో మీరు చూస్తున్నారు కాబట్టి ప్లీజ్ దయచేసి, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. లైక్స్ ఎక్కువ ఉంటే ఆబ్వియస్గా ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ కాబట్టి ఒక నలుగురికి అయితే చేరుతుంది. నేను ప్రతి వీడియోలో అడుగుతూనే ఉన్నా, చాలామంది చూస్తున్నారు కానీ కనీసం అసలు ఫ్రీయే కదా, జస్ట్ కింద ఉన్న లైక్ కొట్టడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో కొంచెం ప్లీజ్ దయచేసి మ్యాటర్ ఇంపార్టెంట్ అని మీరు ఫీల్ అయితే నిజంగా లైక్ అయితే చేయండి. కౌన్సిలర్ ప్రాసెసింగ్ అంటే మీరు ఇండియాకి వెళ్ళి స్టాంపింగ్ చేయించుకొని రావటం, సింపుల్గా అంతే. మీరు అక్కడికి వెళ్ళేసి ఎంబసీకి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని మీరు స్టాంపింగ్ చేయించుకొని ద మూమెంట్ యూ ల్యాండ్ ఇన్ అమెరికా మీ H1B క్లాక్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు జనవరిలో ఇండియా వెళ్ళి స్టాంపింగ్ చేయించుకున్నారు, ఎప్పుడు మార్చిలోనో ఏప్రిల్లోనో మీరు యూఎస్ వద్దాం అనుకున్నారు. మీకు స్టాంపింగ్ అయిన దగ్గర నుంచి మీ H1 స్టార్ట్ అవుతుందా అంటే లేదు. మీరు అమెరికాలో H1B వీసా స్టాంపింగ్ మీద మీరు ట్రావెల్ చేసినప్పుడు మాత్రమే మీకు స్టాంప్ ఏంటి, ఓన్లీ ఎంట్రీ ఎగ్జిట్ పర్మిట్ మాత్రమే. అది ఆ వీసా జస్ట్ మీరు అమెరికా వెళ్ళడానికి వీసా అనమాట. సో ఆ H1 వీసా మీద మీరు అమెరికాలో ల్యాండ్ అయినప్పుడు మీ H1B క్లాక్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి 6 years I-140 1 year 2 years ఎక్స్టెన్షన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది నడుస్తూనే ఉంటుంది. సో ఏ రీజన్ కింద అయినా సరే మీరు ఇండియా వెళ్ళి స్టాంపింగ్ చేయించుకోవాలి అనేది కౌన్సిలర్ ప్రాసెసింగ్ అనమాట. ఇప్పుడు స్టూడెంట్స్ ఎందుకు కౌన్సిలర్ ప్రాసెసింగ్ తీసుకుంటారు అంటే, ఇప్పుడు వాళ్ళకి OPT 1 year ఉంటుంది, 2 years STEM OPT ఉంటుంది. ఈ 3 yearsలో ఏదో ఒక ఇయర్లో వాళ్ళు H1B అనేది అప్లై చేసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్ STEM OPT స్టార్ట్ అయిన తర్వాత H1 అప్లై చేసుకుంటే H1 వచ్చింది. ఇప్పుడు నన్ను ఇతను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, STEM OPTలో ఉన్న నేను H1 పిక్ అయింది, మా ఎంప్లాయర్ కౌన్సిలర్ ప్రాసెసింగ్ పెడతా అంటున్నారు అనేసి. ఎందుకు పెడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అంతటా మీరు కౌన్సిలర్ ప్రాసెసింగ్ కావాలి అనుకుంటే చూస్ చేసుకోవచ్చు, లేదా ఎంప్లాయర్ అయినా చూస్ చేయొచ్చు, లేదా జనరల్ H1B అయినా ఫైల్ చేసుకోవచ్చు. డిఫరెన్స్ ఏంటి అంటే, యాక్చువల్ H1B పిటిషన్ ఫైల్ చేసుకొని అది కనుక అప్రూవ్ అయితే మీరు స్టాంపింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ చేంజ్ ఆఫ్ స్టేటస్ కంటిన్యూ అయిపోతుంది. మరి ఒకవేళ కౌన్సిలర్ ప్రాసెసింగ్ చూస్ చేసుకుంటే యూజ్ ఏంటి అంటే, మీ STEM OPT 2 years మీరు వాడుకొని అది వేస్ట్ కాకుండా, ఎందుకంటే నేను చెప్పాను కదా H1B మీద మీరు స్టాంపింగ్ చేయించుకొని ఎప్పుడైతే అమెరికాలో ల్యాండ్ అవుతారో అప్పటి నుంచి మీ H1B కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది. 6 years ఉంటుంది కదా, 3+3 ఆ క్లాక్ స్టార్ట్ అవుతుంది. చాలామంది ఏంటంటే అది వేస్ట్ చేసుకోకుండా ఉండటం కోసం ఈ పర్టికులర్ 2 years STEM OPT మీద 1 year OPT మీద వాడేసుకొని వెళ్ళి స్టాంపింగ్ చేయించుకొని ఇండియాలో కొంత టైం స్పెండ్ చేసి అమెరికా వచ్చి అప్పుడు ఆ H1 6 years స్టార్ట్ చేసుకుంటారు అనమాట.